హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందనా దేవరకొండ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ఇది. బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే నేను ఏం చేసుకుంటున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోతుండొచ్చు చూస్తుంటేనే. నేను కొత్తగా ఏం మీకు రెసిపీ అయితే షేర్ చేయట్లేను. ఇంకా మీరు ఎప్పుడు చెయ్యంది, ఎప్పుడు తినని బ్రేక్ఫాస్ట్ అయితే నేనేం చేయట్లేను. రొటీన్గా మీరు ఎలాగ చేస్తారో నేను కూడా అలాగే బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇడ్లీ చేస్తున్నాను. రొటీన్గా అందరూ ఎలా చేస్తారో అలానే మినపప్పు నానబెట్టుకొని, ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని, నేను మినపప్పుతో పాటు కొంచెం రైస్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్నాను. మినపప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని రైస్ కొంచెం యాడ్ చేసుకొని తర్వాత మిగతాది ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకొని మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో రుబ్బుకొని నైట్ మొత్తం అలా పెట్టేస్తే మార్నింగ్ లేచేసరికి పులిసిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ నేనైతే ఇడ్లీలు వేస్తున్నాను. మీరు ఏమనుకోవద్దు నేను క్లియర్గా చూపెట్టట్లేనని. నాకు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అది పక్కకి అట్లా అడ్జస్ట్ చేసుకొని నేనైతే వీడియో షూట్ చేసుకుంటానన్నమాట. నాలాగా ఎవరైనా వీడియోస్ తీసేవాళ్ళుంటే కామెంట్ చేయండి. కొన్ని అయితే పాసిబుల్ అవుతుంది. ఒక చేతితో పట్టుకొని ఫోన్ పట్టుకొని ఇంకొక చేతితోనైతే మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఇది 2 చేతులతోని చేసే వర్క్ కాబట్టి ఫోన్ అయితే పక్కకు పెట్టేసి అయితే షూట్ చేసుకుంటున్నాను. ఇంకా పులిసిపోయిన పిండినైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇడ్లీ ఏ కారం పొడితో ఇష్టపడతారా, లేకపోతే పికిల్స్తో ఇష్టపడతారా, లేదంటే పల్లి చట్నీతో ఇష్టపడతారో కామెంట్ చేయండి. నాకైతే పల్లి చట్నీ ఇష్టము. దోశకి టమాటా చట్నీ ఇష్టం, కానీ టమాటా పచ్చిమిరపకాయల చట్నీ చాలా బాగుంటుంది దోశకి. కానీ ఇడ్లీకి మాత్రం పల్లి చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమంది ఇడ్లీలోకి అయితే కారం పొడి నెయ్యిని చాలా అంటే చాలా ఇష్టపడతారు. నాకు కూడా ఇష్టమే, కానీ దానికంటే కూడా పల్లీ చట్నీ ఎక్కువ ఇష్టము. మీకు ఏ చట్నీతో ఇష్టం, ఏ చట్నీతో ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. ఇంకా పల్లి చట్నీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా రావాలంటే ఒక చిన్న ట్రిక్ అండి. పల్లీలు అయితే స్లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మనకి స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. లేదు సప్పగా కావాలంటే తక్కువ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో పల్లీలకైతే మనం స్టోర్ నుంచి తెచ్చుకుంటాం కాబట్టి పల్లీల పొట్టు తీసేసి తింటేనే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ పల్లీలు అక్కడిక్కడ వేసి దాని ప్యాకింగ్ టైంలో దుమ్మంటి ఉంటాయి కదా. సో పొట్టుతో తింటే మంచిదే, ఫైబర్ వస్తుంది. కానీ అంత బెటర్ కాదేమో అని నా ఫీలింగ్. లైట్గా పొట్టు తీసేసి ఇంకా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని చిన్న ట్రిక్ అని చెప్పాను కదా, అదేంటంటే రెండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్న 2 అంటే 2 కాదు, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. అలాగని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకోవద్దు. ఒక 2, 3 ఎక్కువ పల్లీలు తీసుకుంటే 4, 5 అంతే. దానికంటే ఎక్కువ యాడ్ చేసుకోవద్దు అనమాట. వెల్లుల్లి రెబ్బలు అయితే మస్ట్. ఇంకా దాంట్లో చింతపండు, టమాటాలు ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి రెబ్బలతోనే టేస్ట్ వస్తుంది అనమాట. మొత్తం వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పోపు వేసుకోవాలి. పోపులో మనకి ఇష్టం వచ్చినాయి, క్యారెట్ కావాలంటే క్యారెట్, లేదంటే ప్లెయిన్ చట్నీ తినే వాళ్ళకి ఇష్టంగా తినే వాళ్ళకైతే ప్లెయిన్ చట్నీ. మా ఇంట్లో అయితే ప్లెయిన్ చట్నీనే ఇష్టపడతారనమాట. కొంతమంది చట్నీలో క్యారెట్, బీట్రూట్ అవి కూడా వేస్తారనమాట తురిమి. అట్లా అందరికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. కానీ హెల్త్ పరంగా అయితే మంచిది. అలాగైనా తింటారేమో అనే ఉద్దేశంతోనైతే అలా వేస్తారు. సో ఇంకా ఆ పల్లి చట్నీలోకి పచ్చి ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దోశలోకి ఇలా ఉల్లిగడ్డలు యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బట్ ఇడ్లీలోకి అయితే ఇట్లా ప్లెయిన్ చట్నీ తింటేనే బాగుంటుంది అనమాట. ఇంకా మనకి ఇష్టం వచ్చింది ఏది కావాలంటే అది పోపులో యాడ్ చేసుకొని పోపు వేసుకోవడమే. ఇంకొంతమంది కొత్తిమీర కూడా వేస్తారన్నమాట. సో కొత్తిమీర వేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పోపులో అయినా సరే ముక్కలుగా చిన్నగా కట్ చేసుకొని పోపులో అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పల్లీలతో పాటు గ్రైండ్ చేసుకొని కూడా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నాకైతే చాలా ఇష్టము. నేనైతే ఇలా ప్లెయిన్గానే చేశానన్నమాట. సో ఇంకా ఇడ్లీలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. చూడండి వేడి ఇడ్లీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా అయినాయి.
ప్రెస్ చేసి చూపిస్తా చూడండి ఎంత ఈజీగా లోపలికి వెళ్తున్నాయో. ఇంకంతే మా ఫ్యామిలీ వాళ్ళకైతే సర్వ్ చేశాను. ఇంట్లో నిమ్మకాయ పచ్చడి ఉండే, ఆ పల్లి చట్నీ వేసి నిమ్మకాయ పచ్చడితోని, ఆ పల్లి చట్నీ కొంచెం నిమ్మకాయ చట్నీతోని అద్దుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? పికిల్స్‌తో తిన్నారా? లేదంటే కారం పొడితో తిన్నారా? కామెంట్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏముందిలే ఈ వీడియోలో అని మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. బాయ్ బాయ్. ఇంకా మీకు టిఫిన్స్‌లో ఏ టిఫిన్స్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి.